ప్రియురాలో అని సంబోధించాడు. ఎవరు? వధువు సంఘం, దేవుని సంఘం. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడలో ఎత్తబడటానికి సిద్ధముగా ఉన్న సంఘాన్ని యేసు ప్రభుల వారు వర్ణిస్తూ ఉన్నాడు. ఆ వాక్యం అంటాడు, నా ప్రియురాలా, నీవు నాకే ప్రియురాలివి. ఎందుకయ్యా నీ ప్రియురాలు అంటే? ప్రియురాలంటే ఇస్తున్నాను కదా. ఎవరికయ్యా అంటే నాకు ఇస్తున్నాలయ్యా. అది ఆ సంఘము, వధువ సంఘము లేక షూలమ్మితి నాకు ఇస్తున్నాలయ్యా, ఇష్టపడుతున్నాను నేను, నాకు ఇస్తున్నాలయ్యా అంటే ఎందుకయ్యా షూలమ్మితి అంతకు ఇష్టపడుతున్నావయ్యా నువ్వు? లేక ఎందుకయ్యా నువ్వు వధువు సంఘం అనవే ఈ సంఘాన్ని అంతగా ఇష్టపడటానికి కారణం ఏంటయ్యా? ఆమెకున్న శ్రేష్టత, శ్రేష్టమైన గుణ లక్షణాలు ఏంటయ్యా? ఆమెకున్న ప్రత్యేక గుణాలు ఏంటంటే ఆమెలోనయ్యా శ్రేష్టమైన గుణ లక్షణాలు ఉండేయా. అంటే క్రైస్తవ సంఘానికి, విశ్వాసికి ఏ ఉండాలి అంటే శ్రేష్టమైన జీవితం ఉండాలి. యేసు ప్రభు సంఘం అయితే, యేసు ప్రభు రక్తంలో కడగబడితే, యేసు కుమార్తెమైతే, యేసు కుమారుడైతే, పరిశుద్ధపరచబడిన వారమైతే యేసు క్రీస్తు ప్రభు గుణ లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ ఏమనంటే నా ప్రియురాలో, ఎవరేమో వధువు సంఘం. ఎందుకయ్యా అంత మెచ్చుకున్నావయ్యా, పొగుడుతున్నావయ్యా అంటే పోయిన వారు కొంత నేర్చుకున్నామాను. ఎందుకంటే ఆమెకున్న శ్రేష్టత ఏంటంటే, ఒకటి ఆమె మాట శ్రేష్టమయ్యా. ఆమె మాటలో అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటుంది. ఆ మాటలో యథార్థత, నమ్మకం, సత్యాన్ని మాట్లాడుతూ ఉంటుంది. సత్యమైన బోధకు వింటూ సత్యాన్ని మాట్లాడి నోరు తెలిసిందంటే సత్యం పలుకులే మాట్లాడుతూ ఆమె మాట శ్రేష్టంగా ఉందని పోయిన వారిని ధ్యానం చేసే మనం. అంటే ప్రతి విశ్వాసి కూడా నీ మాటలో స్వచ్ఛత, నీ మాటలో యథార్థత, నీ మాటలో యేసుక్రీస్తు ప్రభుని వారి గురించి మాత్రమే మాట్లాడే క్రైస్తవులుగా ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది ఏంటయ్యో? ఆమెకున్న గొప్ప శ్రేష్టత అంటే ఆమె పాటలో శ్రేష్టమయ్యో. ఒకటి ఆ మాట శ్రేష్టం, రెండు ఆమె పాట శ్రేష్టం. ఎందుకయ్యా పాట శ్రేష్టమయ్యా అంటే ఆమె అడిగింది, నేను శ్రేష్టమైన గీతాన్ని పాడుతున్నానయ్యా. ఎందుకు శ్రేష్టమైన పాట పాడుతున్నావమ్మా? ఏంటి నీ పాటలో శ్రేష్టత అంటే దేవుడు చెప్పాడు, మనం పాట పాడాం. ఏం పాడా మనం? నా నోట క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, ఆనందించేదను ఆయనన్నే పాడేదా జీవిత కాలమంతా. హల్లెలూయా, ఆనందించేదను ఆయనన్నే పాడేదా. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను. ఆనందించేదాను ఆయనన్నే పాడేదా జీవిత కాలమంతా. హల్లెలూయా. దావీదు అడిగాడు దేవుడు, ఏం దావీదు శ్రేష్టమైన గీతం పాడుతున్నావు ఏంటయ్యా? దావీదు కూర్చున్నావా, లేచావా, అడవిలో ఉన్నావా, గొర్రెలు మేపుతున్నావా, ఎక్కడున్నావయ్యా? ప్రతిరోజు అయ్యా శ్రేష్టమైన గీతాలు పాడటానికి కారణం ఏంటయ్యా అంటే పాపపు బురదలో నేను దిగిపోయానయ్యా, పాప భూమిలో దిగిపోయానయ్యా, పాపిగా ఉన్నానయ్యా, పాపపు యూపులో దిగిపోయాడు నన్నయ్యా. నా యేసు ప్రభుల వారు పైకెత్తాడయ్యా, పైకెత్తి బండ పైన నా పాదాలు నిలిపాడయ్యా. ఎన్నడూ జారిపోకుండా, పడిపోకుండా నేను స్థిరముగా, నిలకడగా, నిజాయితీగా జీవించలాగిన నా పాప జీవితాన్ని మార్చివేసి నన్ను బండ పైన
నిలబెట్టాడయ్యా. అందుకని నా పాప బతుకును మార్చాడు కనుక, నా పాప జీవితాన్ని మార్చాడు కనుక నా నోట క్రొత్త పాట అయ్యా, నా నోట క్రొత్త పాట. 33వ కీర్తన 2:3 చదువుతాం. 33వ కీర్తన 2:3 చదువుతాం. అక్కడ ఆపే వాక్యం మనం. స్తుతించుడి పతితంత్ర స్వరమండలముతో, కీర్తించుడి ఆయన గూర్చి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడనయ్యా, కొత్త కీర్తన అయ్యా, పాత పాట కాదయ్యా. పాత పాట ఎవరు పాడతారంటే పాపములో ఉండేవాడు పాప పాటలు పాడతాడు, పాప పాటలు పాడతాడు, దేవుని పాటలు కూడా పాడతాడు. ఎవడాడు? పాపి. అది పాత పాట. అది యేసులో ఉండేవాడు ఎప్పుడు కొత్త పాటే. నీ పాట మొదట నీ పాటే ఉండాలి, మొదట నీవే ఉండాలి, నీ పాటే ఉండాలి అని అన్నాడు. ఎందుకయ్యా అంటే నేనయ్యో నా బతుకు మార్చాడు కాబట్టి నేను నా నోట కొత్త చదువు ఆయన గురించి నూతన కీర్తన పాడతానని నేను కొత్త పాట పాడుతూ ఉంటా. ఎందుకయ్యా దావీదు కొత్త కీర్తన అంటే ఆ పాట పాడుతుంటే వేసాడు, నీ పాట శ్రేష్టమయ్యో, నీ పాట శ్రేష్టమయ్యో, నీ పాటలో దోషం లేదయ్యో, నీ పాటలో కలమర్షం లేదయ్యో, బతుకు మారిన వారు పాడే పాట పాడుతున్నావయ్యో. స్వచ్ఛమైన శ్రేష్టమైన నూతన గీతం, నూతన పాట, నూతన రాగంతో నువ్వు పాట పాడుతుంటే అందులో ఎంతో శ్రేష్టమయ్యో అని యేసయ్య అన్నాడు. ఏంటయ్యా ఆమెలో అంత ప్రత్యేకత అంటే ఆమె పాట చాలా శ్రేష్టమయ్యో అని మరొక మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10 చదువుదాం. ప్రకటన 5:10 చదువుదాం. ప్రకటన 5:10 చదువుదాం. తీసుకొని ఇప్పుటకు యోగ్యుడను, నీవు వధించబడిన వాడము, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొన్నానండి. ఎలా కొన్నానంటే ఆయన దేవుని కొరకు ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి, లోకంలో నుంచి, అనేక జనాల్లో నుంచి నేను ప్రజలను కొన్నానయ్యా. ఎలా కొన్నావంటే కలవర శిలువలో రక్తము కార్చనయ్యా, విలువైన రక్తాన్ని కార్చి విలువ పెట్టి వెల చెల్లించి నేను వారిని జనాల్లో పాపులుగా, లోకములో పాపిగా ఉంటే ఆ పాపిని నేనయ్యా విలువ పెట్టి కొన్నానయ్యా. అయితే నా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేశానయ్యా. నేను వారు కొని నా దేవుని ముందయ్యో, నా దేవుని ముందయ్యో రాజులుగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ గుంపుగాను తెచ్చి నీ ముందు నిలువ పెట్టాను నేను. ఎవరయ్యే వాళ్ళు? పాపంలో ఉన్నవారు. ఎవరయ్యే వాళ్ళు? జనాల్లో ఉన్నవారు. ఎవరయ్యే వాళ్ళు? పాప స్వరూపాన్ని కలిగిన వారయ్యా. వారందరూ నేను నా రక్తముతో పవిత్రమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో రక్తాన్ని ప్రోక్షణ చేసి ఆ పవిత్రమైన రక్తంలో వారందరినీ కడిగి 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 శుద్ధీకరించి తెచ్చి నా దేవుని కోసం వాళ్ళందరినీ నా దేవుని ముందు నిలబెట్టానయ్యా. ఎవరయ్యా వీళ్ళు? జనములో ఉన్నవారు. ఎవరయ్యా వీళ్ళు? పాపంలో ఉన్నవారు. ఎవరయ్యా వీళ్ళు? లోకంలో ఉన్నవారు. ఎవరయ్యా వీళ్ళు? దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు. వారందరినీ నేనయ్యా కనుగొని వారందరినీ కొని తెచ్చి పరిశుద్ధపరిచి నా దేవుని ఎదుట నిలబెడితే వారు ఎప్పుడైతే నిలబెట్టారో, నిలిచి ఉన్నారో, నా దేవుని ముందు నిలిచి ఉండగానే వారి పాట పాడటం ప్రారంభించారు. ఏమన్నట? వారి భూలోకమందు యోధుని కొత్త పాట పాడుచుండిరి. ఎవరయ్యే వాళ్ళు? ఎవరాళ్ళు? వధువు సంఘం. ఎవరయ్యే వాళ్ళు? నా ప్రియురాలయ్యో, కడగబడింది, కొనబడింది, విలువైన రక్తంలో కడగబడి కొనబడి పరిశుద్ధపరచబడింది అయ్యా. నా దేవుడు నిలబడింది
కొత్త గీతం పాడుతున్నారు. అయ్యా దేవుడి స్తోత్రము స్తోత్రము స్తోత్రం, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, ఆయనే దేవుడు ఆయనే దేవుడు, యుగ యుగంలో యేసే దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి కొత్త గీతం పాడుచూ ఉండెను. ఎవరయ్యా ఎవరయ్యా వాళ్ళు? ఎవరయ్యా వాళ్ళు? కొనబడిన వారు, కడగబడిన వారు, పాట పాడేవారు. ఎవరయ్యా కొత్త పాట పాడతారయ్యా? అందుకని వారి పాడే పాట బహుశ్రేష్టంగా ఉందయ్యా. వారి మాట శ్రేష్టం, వారి పాట శ్రేష్టం. అందుకని నీ పాట ఎలా ఉండాలంటే శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్టమైన గీతాలే పాడాలి, శ్రేష్ఠ పాటలే పాడాలి, కొత్త పాట పాడాలి. ఎవరు పాడతారంటే, కొత్త పాట ఎవరు పాడతారంటే పాపములో నుంచి బయటకు వచ్చిన వారు, పాపములో నుంచి కొనబడిన వారు, పాపములో నుంచి విమోచించబడి పరిపూర్ణ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారందరూ కొత్త గీతం పాడుదురుగాక, కొత్త పాట పాడుదురుగాక. వారి నోట కొత్త పాట అయ్యా. ఎందుకంటే వారు మార్చబడ్డారయ్యా. ఇక వారి నోట్లో పాత పాటే లేదు, పాత మాటే లేదు. క్రైస్తవ సమాజంలో ప్రజలు మాట మారదు, పాట మారదు. నీ పాటలో దోషం, నీ మాటలో దోషం, నీ బతుకులో దోషం, నీలో దోషం కలిగి క్రైస్తవులు చాలా అవుతున్నావు. అలాంటి పాటలు వింటకు నాకు మనస్సు లేదో చెప్పడేసయ్యా. నీ మాటలు నీ పాటలు వినే మనస్సు నాకు లేదు. ఎందుకంటే నువ్వు లోకంలో ఉంటున్నావు, పాపంలో ఉంటున్నావు, పాట పాడుతున్నావు. అది అసహ్యం నాకు. నా పాట పాడుకుంటున్నావా? నా పాట పాడి నన్ను గనపరచాలనుకుంటున్నావా? నువ్వు మార్చుకో, బతుకు మార్చుకో, జీవితం మార్చుకో. వధువు సంఘంలోకి చేర్చబడాలము, వధువు సంఘంలోకి స్థాయికి రాకుండా లోకంలోనే ఉండి పాట పాడితే నీ పాట అసహ్యం. నీ పాటకి ఇస్తూనే నాకు ప్రపంచం. నేను రాత్రి ప్రకాష్ గారికి చెప్పే మాట, నేను సభలకు వెళ్తూ ఉంటాను. నేను ఇక్కడ ఫైర్ ఉంటుంది, వెనక అబ్బాయిలు ఉంటారు, ముందు అమ్మాయిలు ఉంటారు. కొయ్యలు కూర్చుని పాటలు పాడుతూ ఉంటారు. అమ్మాయిలకి జుట్టు అంతా లాగి ఇట్ట తిప్పి ఏదంట దూకుంటేందంట తప్పు. పైకి దూకుంటే తప్పేంటి? నీ పోజు ఎవడు చూపుతా? నువ్వు పోజులు అవసరం, నీకు పోజులు అవసరమా? నీకు ఏండావు? నువ్వు దేవుని సన్నిధిలో కొయ్యలో ఉండవు, పాట పాడుతున్నావు. నీవు నీ కట్టు, నీ బొట్టు, నీ జుట్టు శ్రేష్టంగా ఉండాలి, క్రమంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి బేబరస మోటా వచ్చి గుళ్ళో పాటలు పాడకూడదు. అక్కడ కూర్చుని పాటలు పాడ. ఇక్కడ దాకా స్కర్ట్ వేస్తారు, ఆఫ్ దాని అంటారు. స్కర్ట్ అంటే స్కర్ట్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీనింగ్ చెప్తాలి. ఆపు రంగ తెలుగు భాష. అదేంటది? వేల మంది ఉండే ఉద్యోగ సభ అది. వాళ్ళకు యేసు మాటలు పాటలు పాడుతున్నావు. నీ చుట్టూ సరిగా లేదు, నీ కట్టు సరిగా లేదు, నీ వస్త్రాలు సరిగా లేవు. అక్కడికొచ్చి పాట పాడతారు. అక్కడికొచ్చి ఉండాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా అంటే ఏంటి? ఆడ ఉండలేడు అంటే వాళ్ళు ఆడ ఉండలేరు, కూటమిలో ఉండలేరు, వాక్యం దగ్గర ఉండలేరు. పాట వాక్యం పాటలు పాట అయిపోద్ది, అయ్యగారు వస్తారు స్టేజ్ మీద రాగానే వాళ్ళు అక్కడ ఉండరు. అండర్స్టాండ్? అయ్యగారు స్పీకరు స్టేజ్ మీకు వచ్చిందా అక్కడే ఉంటారు. ఓ పాడి పాడి ఆ పాప పాటని పాడి అయిపోతారు. అయ్యగా పాస్టర్ గారు ఎవరైనా సరే స్టేజ్ మీకు వచ్చి వాక్యం నిలబడగానే ఈ ఖైరు ఎవరు అక్కడ ఉండే ఏమయ్యారే అని అడిగాను పాస్టర్ గారిని. అయ్యా వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పారు కానీ మొన్న నీకు అయ్యా ముందు చెప్పారు అన్నారు. ఏం చెప్పారు అంటే ఉండాలేమయ్యా, నేను ఉండాలేనయ్యా అన్నారుగా, వెళ్ళిపోయారు. అంటే నీ వాక్యం వినరా అంటాళ్ళు, డబ్బా పాటలు పాడతారంటాళ్ళు. నేనంటో పాటలు పాడా నువ్వు యేసుని గణపరుస్తున్నావు, పాటలు పాడా నువ్వు. నీ పాట వల్ల నా యేసు ప్రభు ఘనత మహిమ రావాలి. నీ పాట వల్ల యేసు ఘనపరచబడాలి, నోట శుద్ధి ఉండాలి, పవిత్ర పాటలు పాడాలి. ఎవరు పాడగలరంటే ఎవడు యేసు క్రీస్తు కలవరస్సులో కాల్చిన రక్తంలో కడగబడితే వాడు నూతన గీతం పాడును, కొత్త పాట పాడును. ఆ పాట అనేకులను మార్చును. అంతేగాని ఇష్టానుసారంగా పాట పాడేసి వాహనం చేసి వెళ్ళిపోకూడదండి. జీవితం శ్రేష్టంగా ఉండాలి అన్నాడు
ఏంటయ్యా శ్రేష్టం అంటే ఆమె మాట శ్రేష్టం, ఆమె పాట శ్రేష్టం. ఎందుకంటే వారు పాపములోంచి కడగబడి కొత్త గీతం పాడుతున్నారు, కొత్త పాటలు చేయబడ్డారు, కొత్త పాట పాడుతున్నారు. కాబట్టి అది నాకు ఇష్టమయ్యా. ఏంటయ్యా ఆ ప్రియురాంటికి అంత ఇష్టమయ్య అంటే అందులో శ్రేష్టం ఉందయ్యా. ఏంటయ్యా శ్రేష్టం? దాని మాట శ్రేష్టం, దాని పాట శ్రేష్టం అన్నాడు. ఇంకోటి అది నీతిని ధరించిందయ్యా. మూడోది, ఒకటేమో మాట శ్రేష్టం, రెండేమో పాట శ్రేష్టం, మూడోది అన్నాడు అది నీతిని ధరించి. నీతి అంటే పరిపూర్ణమైన నీతి సంగతి కలిగి ఉండేను బైబిల్లో ఉంది. ఏంటంట? పరిపూర్ణమైన నీతి సంగతి, నీతి జీవితం, నీతిమంతుడు. యేసు ప్రభుల వారు నీతిమంతుడైతే, యేసు ప్రభు నీతిమంతుడైతే వధువు సంఘంలో చేర్చబడ్డవారు పరిపూర్ణ నీతిమంతులుగా ఉండాలి. యేసు క్రీస్తులో ఉండేవారు, యేసు క్రీస్తు ప్రభుని ధరించుకున్నవారు నీతిగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి. నీతి లేని సంతతిగా ఉండకూడదు. నీవు నీ బతుకులో నీతి లేకపోతే, నీతి నియమం కట్టుబాటు లేకపోతే పేరు క్రైస్తులవే కానీ నీతి లేని జీవితం. ఎందుకయ్యో ఆమె అంటే నీ ప్రియులంటే అంపిస్తామయ్యో. ఎందుకు ఆమెకిస్తా? ఆమె పదే పదే నేను ప్రేమిస్తున్నా, నేను ప్రేమిస్తా, నాకు కావాలి అని చెబుతున్నామయ్యా. కారణం ఏంటంటే ఆమె నీతిని, పరిపూర్ణమైన నీతి కవచము ధరించుకొనెను. ఏబు గ్రంథం 29:14 చదువుదాం. ఏబు గ్రంథం 29:14. ఏబు గ్రంథం 29:14 త్వరగా. నేను నీతి ఎవరయ్యా? ఆమె ఎవరయ్యా అంటే ఆమె అంటుంది ఏంటయ్యా ఇంతగా ప్రేమిస్తున్నావు అంటే నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. నేను అంటే నీతి అంటే నీతి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. నేను క్రీస్తు యేసు నీతివంతుడయ్యా. యేసు ప్రభుతో ఎవరు నీతివంతుడు భూలోకం లేరయ్యా. అలా నీతివంతుడు యేసు క్రీస్తు ప్రభువుని నేను వస్త్రములాగా ధరించుకున్న నీతి అనే నా యేసు ప్రభువుని, నీతి అనే నా దేవుణ్ణి నేను వస్త్రంగా ధరించుకున్నాయ్యా. అంటే నేనయ్యా నీతిని వస్త్రము ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించుకున్నాను. గమనించాలి, అదే బైబిల్ మాట్లాడుతుంది. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నేనే కనుక నా ప్రియురాలివి అని అనుకుంటే ప్రయోజనం ఏమీ లే. ఆమె అంటుంది నువ్వు అనుకోడు కదయ్యా, నాకు కూడా నీ విధం మనసుందయ్యా, నీ దానం నేనంటుంది. పరమితం పట్టుంది నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఈ వాక్యం ఏముంది? ఇప్పుడు వాక్యం అంటుంది ఇక్కడ నేనేమో నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. నీతిని అని యేసుని వస్త్రముగా నేను ధరించుకున్న ఆ నీతే నన్ను కూడా ధరించుకుంది. అంటే నేను ఆయన ఏక శరీరముగా చేయబడ్డా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు వధువు సంఘం ఏక శరీరముగా చేయబడింది. ఆమెమో క్రీస్తు యేసుని ధరించుకుంది, ఆయనేమో ఆమెను కూడా ధరించుకుంటే వారిద్దరు ఏమయ్యారంటే ఏక శరీరం అయిపోయాను. అందుకని ఆమెయ్యా పరిశుద్ధురాలయ్యో, లేక నీతిని ధరించుకున్నటువంటి ఎంతో శ్రేష్టమైన జీవితం కలిగి ఉందయ్యా. శ్రేష్టమైన నీతి జీవితం కలిగిన స్త్రీ అయ్యా వధువు సంఘమయ్యా. ఆ ప్రియురాలంటే నాకు ఇష్టమయ్యా. ఎందుకయ్యా నీ ప్రియురాలు ఆమె అంటే నీకు అంత ఇష్టమయ్యా అంటే ఆమె నీతిని వస్త్రముగా ధరించుకో. మరొక మాట 132వ కీర్తన 9వ వచనం. 132వ కీర్తన 9వ వచనం చదువుదాం. నీ యాజకులు అంటే ఎవరంటే వీళ్ళు నాకేం చేసిన వాళ్ళని ఇందాక మనల్ని ఏం చేశాడు? మనందరినీ రాజులైన యాజక సమూహంగా మార్చేశాడు. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొని అయ్యా. ఏంటి అక్కడ స్పెషాలిటీ ఏంటయ్యా అంటే ఆమె అనగా వధువు సంఘము అనగా ప్రియురాలు నీతిని వస్త్రముగా ధరించుకొనెను. ఆమె ఏ స్థాయిలో ఉందంటే వధువు సంఘములో ఉంది, యాజక రూపాన్ని ధరించుకుంది, యాజకత్వం కలిగిందిగా ఉందయ్యా. ఆమయ్యా
యాజక రూపంలోకి వచ్చి వస్త్రాన్ని, నీతిని వస్త్రముగా ధరించుకుందయ్యా. అందుకని ఆమె నీతి శ్రేష్టముగా ఉండెను. నీతి మంత్రులు చెప్పుకుంటా మనం. నువ్వు నీతి మంత్రులను చెప్పుకుంటే రుజువేంటి? నేను నీతివంతుడయ్యా, భక్తుడినయ్యా అంటాం. చాలామంది అలా మాట్లాడతారు కదా. నువ్వు భక్తుడు అయితే రుజువేంటి నీ దగ్గర? నువ్వు భక్తురాలు అంటే భక్తుడు అయితే రుజువే ఉంటుందా? ఆమంటుంది. ఆయన అన్నాడు, ఏంటయ్యా మనం ప్రశ్నిస్తే ఏంటయ్యా ఆమెలో అంత శ్రేష్ఠ అంటే? ఆమె ఎవరు చెప్పేది మాట? యేసయ్య చెప్తున్న మాట అంటే ఆమె నీతిని వస్త్రముగా ధరించను. దాని యాజకులు నీతిని వస్త్రములాగా ధరించుకున్నారయ్యా. అది శ్రేష్టంగా ఉందయ్యా. ఆ అలంకారం ఉందే, ఆ వస్త్రధారణ ఉందే, చాలా శ్రేష్టంగా ఉందయ్యా. శ్రేష్టమైన జీవితం అంటే తనకున్న నీతి జీవితం ఉందే, యేసు ప్రభుకి చాలా ఇష్టంగా ఉందయ్యా. అలాంటి నీతి కలిగిన జీవితాన్ని కలిగిన వారికి ఉండాలి మనం. నీతి లేకుండా, నియమం లేకుండా, కట్టు లేకుండా, ఏమి లేకుంటే అది వ్యర్థమైన జీవితం. కానీ క్రైస్తవులు ప్రియురాలు వలె వధువు సంఘంలో ఉండే ప్రతి క్రైస్తవుడు నీతిని వస్త్రముగా ధరించుకుంటే, ఇంకో మాట్లాడు. యెషయా గ్రంథం 11:5 చదువుదాం. యెషయా 11:5 చదువుదాం. అతని నడుమునకు నీతియు, అతని తొడలకు సత్యమును నడికట్టుగా ఉండెను. అందరూ సార్లు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే అంత ఇష్టమయ్యా నీకంటే? ఎందుకయ్యో ఆ ప్రియురాలంటే నీకు అంత ఇష్టమయ్యా అంటే ఆమెంట నీతిని, అతని నడుముకు నీతియు, తొంటెకు సత్యాన్ని కట్టుకుందంట. నీతి అంటే యేసయ్యా, సత్యం అంటే యేసయ్యా, రక్షణ అంటే యేసయ్యా. అంటే పరిపూర్ణంగా విలాపన పరిపూర్ణంగా యేసు ప్రభువుని ధరించుకుంది. తొంటికి, గుండెకి వస్త్రంగా అన్ని భాగాల్లోకి యేసుక్రీస్తు ప్రభువుని పరిపూర్ణ అలంకరించుకుందయ్యా. పరిపూర్ణ నీతిమంతురాలు, పరిపూర్ణ నీతిమంతురాలయ్యా. తంటికి, గుండెకి వస్త్రముగా అన్ని భాగాల్లోకి యేసుక్రీస్తు ప్రభువే ఉన్నాడయ్యా. అందుకని యేసు ప్రభువుల వారు ఆమెను చూస్తే ఆమెలో శ్రేష్టమైన నీతి కనబడెను, శ్రేష్టమైన నీతి జీవితం కనపడను. శ్రేష్ఠురాలయ్యా. ఎందుకయ్యా అందరికంటే శ్రేష్టమంటే ఆమె నీతి కలిగి ఉందయ్యా. నీతినే వస్త్రముగా ధరించింది. ఎక్కడెక్కడ అంటే గుండెకయ్యా, చేతులకయ్యా, శరీరం మీద అయ్యా, తంటుకయ్యా, శరీరం అంతయ్యా నీతినే వస్త్రముగా ధరించుకుంటే ఆ నీతి అనేది ఆమెలోనికి వచ్చే అవకాశమే లేదయ్యా. కానీ మానవుడు, క్రైస్తవులు, లోకంలో జీవించే వారందరూ అనీతిగా ఉంటున్నారయ్యా, ఆచారంగా ఉంటారయ్యా. అలవాటుగా యేసుక్రీస్తు ప్రభుని అడ్డం పట్టుకుని నీతి లేక, న్యాయం లేక, సత్యం లేక, భక్తి లేక, ప్రార్థన లేక నామకాల జీవితం. అందువల్ల నువ్వు నీ తోటి వారి ప్రేమించలేకపోతున్నావు, లోబడలేకపోతున్నావు, సఖించి గొడవ లేకపోయింది. ఏమైందంటే నీ లోపట నీ బయట ఏమి లేదంటే నీతి కవచముగా లేదయ్యో. యేసయ్య నా ప్రియురాలయ్యా ఎలా ఉందంటే నీతినే కవచముగా ధరించుకుందయ్యా, నీతి కలిగి ఉందయ్యా. అందుకని ఆమెలో శ్రేష్టత ఏంటంటే మూడోది శ్రేష్టమైన నీతి కలిగి ఉందయ్యా. యెషయా గ్రంథం 59:17 చూద్దాం. యెషయా 59:17 చూద్దాం. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాడముగాను గమనించ. నీతి అని యేసుని, రక్షణ అని యేసుని ఆమె ధరించుకుందంట. గమనించారా? తొంటికి, నడుముకి, ఒంటికి, శిరసకి అంటే టోటల్ బాడీలో ఉన్న అన్ని పార్టుల్లో దేని ధరించింది?
నీతి అనే యేసుక్రీస్తు కవచాన్ని ధరించుకుంది. శరీర అవయవాల్లో ఎక్కడ ఖాళీ లేదయ్యా. ఏ అవయవం కూడా లోక సంబంధంగా లేదయ్యా. ఏ పార్ట్ కూడా లోక సంబంధంగా లేదు. అంత పరిపూర్ణం, అంత పరిశుద్ధం, అంత నీతి, నీతి రక్షణ, నీతి రక్షణ అనే కవచాన్ని ధరించుకుంటే ఆమె పరిపూర్ణమైన నీతిమంతురాలు. ఆమెను చూస్తే నాకు ఇష్టం పుట్టిందయ్యా. ఏంటయ్యా ఆమె అంటే అంత ఇష్టమయ్యా అంటే యేసయ్య అన్నాడు, ఆమె శ్రేష్టమైన నీతి కలిగి ఉందయ్యా, నీతిగా జీవిస్తుందయ్యా, నీతిమంతురాలయ్యా. అందుకని ఆమె అంటే నాకు చాలా ఇష్టమయ్యా, నా ప్రియురాలు, ఇష్టరాలయ్యా. ఏంటయ్యా యేసయ్యా నీ ప్రియురాలు అనబడే వధువ సంఘం అంటే అంత ఇష్టమయ్యా అంటే ఆమె శ్రేష్టమైన నీతిని కలిగి ఉందయ్యా. అందుకని ఆమె అంటే నాకు చాలా ఇష్టమయ్యా. 4 చెప్పాడు, ఎందుకయ్యా ఆమె అంటే నీకు అంత ఇష్టమయ్యా, అంతగా ప్రేమిస్తున్న కారణం ఏంటంటే ఆమె ప్రత్యేకమైన లోకములో నుంచి ప్రత్యేక జీవితం జీవిస్తుందయ్యా. లోకములో నుంచి ప్రత్యేక జీవితాన్ని జీవిస్తుందయ్యా. నీవు నా ప్రశ్న, క్రైస్తవులు లోకములో ఉంటూ ప్రత్యేకంగా ఉండావా? లోకములో జీవిస్తున్న నీవు లోకములోనే ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. దట్ ఈస్ స్పెషల్. ప్రత్యేకత నీకుందా? వధువు సంఘానికి ఉంది, యేసు చూసే సంఘానికి ఉంది, ఆయన ప్రియురాలకు ఉంది అని అన్నాడు. ఏంటయ్యా ఆమెకున్న ప్రత్యేకత ఏంటయ్యా? ఏంటి అంటే ఆమెన్నాడు, ఆమె లోకములో ప్రత్యేకంగా ఉందయ్యో. లోకం అన్నీ ఉండి అయ్యో, లోకములన్నీ ఉండి అయ్యో, కానీ దేనికి అది బలి అవ్వలేదయ్యా. బావి ఉంటుంది, మీ బావిలు ఉంటాయా? మన ఊర్లో బావి ఉంటుందా? ఉంటాయా? తోడి లేవు కదా. కొన్ని చాలా ఊర్లో అటు బాపట్ల ఏరియాలో ఇంటికి బావి ఉంటుంది. బావిలో నీళ్ళుంటాయి, బావిలో ఇసుక ఉంటుంది, బావిలో క్రిములు ఉంటాయి, బావిలో నాసు ఉంటుంది, వాటి మధ్యలో కప్పు ఉంటుంది. డోంట్ అండర్స్టాండ్? బావి లోపల నీరు ఉంటుంది, బావి లోపల ఇసుక ఉంటుంది, బావి లోపల రాళ్ళు ఉంటాయి, బావి లోపల క్రిములు ఉంటాయి, బావి లోపల నాసు ఉంటుంది, వాటి మధ్యలో కప్పు ఉంటుంది. ఆ కప్పండి అన్నిటి మధ్యలో ఉండి నీరు బాగా తాగేది, నీరు బాగా తాగేది, నాసును తినేది, ఇసుక తినేది. దేనికి అంటుకోకుండా, దేనికి బలైపోకుండా నాసులోనే ఉంటుంది, నీటిలోనే ఉంటుంది, ఇసుకలోనే ఉంటుంది, వాటి మధ్యలో ఉంటుంది. కానీ దట్ ఇస్ స్పెషల్. దేనికి ఆహుతి కాకుండా, దేన్ని తనలోకి తెచ్చుకోకుండా వాటి మధ్యలో ఉండి ప్రత్యేక ఉంటుంది. అది విశ్వాస జీవితం. లోకంలోనే ఉండాలి, నువ్వు లోకంలోనే ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేక జీవితం జీవించాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని ధరించుకున్నావో, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించావో, బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్నావో, నీవు వెంటనే నువ్వేమైపోయాలంటే లోకంలో ప్రత్యేక జీవితాన్ని జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి. చూస్తాను, అయ్యో నా ప్రియురాలు అయ్యో నా కోసమే ఉందయ్యా, నేను తప్ప దానికి వేరే ఆలోచన లేదయ్యా, నేను తప్ప నా మాట నా ఆలోచన తప్ప దానికి వేరే ఆలోచన లేదయ్యా. ఎందుకంటే అది లోకంలో ప్రత్యేకంగా ఉందయ్యా, ప్రత్యేక జీవితం జీవిస్తుందయ్యా. వధువు సంఘమయ్యా, నా ప్రియురాలయ్యా, శులవుతయ్యా, ప్రత్యేకంగా నా కోసం జీవిస్తుందయ్యా. ఎలా అయ్యా చెబుతావయ్యా అంటే ఎందరో భక్తులు చూపించాడు ఆయన, ఎందరో భక్తులు చూపించాడు. ఎలా అంటే యేసు అన్నాడు, అదయ్యా లోకంలో ప్రత్యేక ఉంటున్నప్పుడు అయ్యా శ్రమ కలిగింది, బాధ కలిగింది, శోధన కలిగింది, వ్యాధి కలిగింది, సూటిపడే మాటలయ్యా, అనేక రీతి ఉత్పత్తులు వచ్చాయ్యా. వచ్చినా సరే అయ్యా ఎక్కడ దేనికి కూడా బలైపోకుండా తన్ను తాను ఓర్పు కలిగి ప్రత్యేకంగా లోకంలో తన్ను తాను ప్రత్యేక జీవితాన్ని కనపరిచి ప్రత్యేకంగా జీవించిందయ్యా. ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 10 చదువుదాం. ప్రకటన 3:10.
ప్రకటన 3:10. నీవు ఎవరు? నీవంటే ప్రియురాలు ప్రత్యేక జీవిస్తూ ఉంటే, క్రైస్తవురాలు విశ్వాసి లోకములో ప్రత్యేక జీవితాన్ని జీవిస్తూ ఉంటే అనేక నిందలు, అనేక అవమానాలు, అనేక బాధలు, అనేక కిక్కట్లు, అనేక రీతిలో అవమానపరచబడుతూ ఉంటే, శోధించబడుతూ ఉంటే, అనేక రీతిగా హింసించబడుతూ ఉంటే, శత్రుల మధ్యలో ఉన్నప్పటికీ ఆమె తన్ను తాను ప్రత్యేకంగా ఉంచుకొనెను. నా విషయం ఆమె నీవు నా ఓర్పు విషయమై వాక్యమును ఏదట నా విషయమై అన్నీ ఓర్చుకుంటూ, అన్నీ సహిస్తూ, అన్నీ భరిస్తూ, నా కుమార్తెగా ఉంటూ, నాలో ఉంటూ, నాకు ఇష్టలుగా ఉంటూ, నన్ను కలిగి జీవిస్తున్నందువలన నా విషయమై నీకు అవమానము, నింద, శోధన, వ్యాధి, బాధలు, అనేక ఇబ్బందులు నీకు కలిగి అనేక రీతిగా హింసించబడుతుంటే, శోధించబడుతుంటే, వాటి మధ్యలో నీవు నా విషయమై ఓర్పు కలిగి వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదను. హల్లెలూయా. తినలేదా? హల్లెలూయా. 2 పైకెత్తండి, అట్టాగ ఉంచండి. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. అలా చప్పటి పైగొట్టు, చప్పటి పైన కొట్టు, చప్పటి పైన కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు బాగా కొట్టట్లా, చప్పట్లు బాగా ఎడగొట్టాలి. చప్పట్లు ఎడగొట్టాలా? ఇది చేపితో పైన కొట్టు. ఏంటంటా ధీమా? చప్పట్లు పైన కొడతావు. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని, అల్లా సైన్యములకు ఆమేన్. అల్లా సంద్రములను దాటించిన ఆమేన్. గరి హల్లెలూయా. హల్లెలూయా. మొత్తం అంతా దిగిపోయిందా? మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం అవంటుంది, నా విషయమై నీవు వాక్యము విన్నావు కదా, వాక్యం విన్నావు కాబట్టి శోధించొస్తే, శోధన వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే, లోకల్ పూజలు అందరి వలన నీకు ఏదైనా శోధన సంభవిస్తే, నా ప్రియురాలో, నాకు ఇష్టరాలో శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నా కనుక నేను నిన్ను ఆ శోధన కాలంలో నిన్ను తప్పిస్తానేమో. నేను ఎందుకు తప్పిస్తావయ్యా అంటే, నీవు నా కోసం లోకములో ప్రత్యేక జీవితాన్ని జీవిస్తున్నావయ్యా. నీకు నా కోసం, అది దానియేలుతో చెప్పాడు దేవుడు. దానియేలు అన్నాడైనా, నువ్వు పెట్టే భోజనం నీ తిన్నయ్యా. మీరేం చేస్తారు? ఒక రమ్మంటే వెళ్ళిపోతావు ప్రార్థన మాకు పెట్టుకుని. ఏంటి ఒక రమ్మనగానే ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన పెట్టుకుంటే భూ పెడతాడు వెళ్ళిపోవటమే. అది ఏ భూవాన కానీ. అదే నా భాష. నీకు మాట్లాడి దానికి 100 అర్థాలు ఉంటాయి. ఒక మాట మాట్లాడి నేను మాట్లాడితే దానికి 100 అర్థాలు ఉంటాయి.
భోజనం కోసం పోతే తాకట్టు పెట్టుకోబాకండి. అయ్యగారు లేడు అక్కడ అయ్యగారు లేడంటే నువ్వు వెళ్తానికి వీలేలే. దైవజనుడు అక్కడ లేడంటే అక్కడ ఉంటానికి వీల్లే. ఈ వాక్యం అంటుంది, దానియేలు తెచ్చి భోజనం పెట్టేస్తే, దానియేలు భోజనం పెడితే ఆయన ఏమన్నా తెలుసా, ఈ భోజనం వద్దు నాకు, నేను తినను, నేను ఏ తినవయ్యో, తినాలి కదా, బలం కావాలి కదా అంటే ఆయన చెప్పాడు, ఇది తింటే నేను అపవిత్రం అయిపోతానయ్యో, లోకంలో ఉన్నాను నేను, నీ రాజ్యంలో ఉన్నాను నేను, ఎవరు చూడరు నన్ను, కానీ అది తింటే నాకున్న శ్రేష్టమైన జీవితం పాడైపోతాయో, నేను శ్రేష్ఠున్నయ్యో, లోకంలో శ్రేష్ఠున్నాను, శ్రేష్టంగా ఉన్నాను నేను, శ్రేష్ఠ బతుకుతున్నాను నేను. ఈ భోజనం తింటే, ఈ భోజనం ఆశపడితే, భోజనం తింటూ ఉంటే నాకున్న శ్రేష్టమైన పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతాను నేను. కాబట్టి యేసయ్య కోసం ఏది తినను, ఏది విలువైందైనా సరే, విలువ కలిగిందైనా సరే తినను. ఎందుకంటే అది తింటే నేను అపవిత్రం అయిపోతా. అంటే లోకములో నివసించే నిన్ను కాపాడుకుంటూ ఉండాలయ్యా, ప్రత్యేక ఉండాలి, ప్రత్యేక జీవితాన్ని జీవించాలి మనం, ప్రత్యేక బతకాలి మనం. అందుకు ఆయన అన్నాడు, అది ఆమె నా విషయమై ఏంటయ్యో అంత శ్రేష్టత అంటే, ఆమె నా విషయమై శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తుందయ్యా, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తుంటే అది నాకు నచ్చిందయ్యా. ప్రత్యేకంగా నా కొరకే నిందలు అవమానాలు సహిస్తూ భరిస్తూ వాక్యానికి లోబడి జీవిస్తూ నా కొరకు తన్ను తాను ప్రత్యేక జీవితాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఆమెకున్న ప్రత్యేకత వలన, ప్రత్యేక జీవితం వల్ల తన భక్తిని కాపాడుకుందయ్యా. కాబట్టి నేను దాన్ని ఇష్టపడ్డానయ్యా, నేను దాన్ని కొనుక్కున్నాను. నేను ఎందుకయ్యా అంటే దాని ప్రత్యేకత ఉందయ్యా. ఏంటి ప్రత్యేకత అంటే, దేవుని సన్నిధిలో తన్ను తాను ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకుందయ్యా. చివరికి ఎప్పుడైనా ఏంటయ్యా నీ ప్రియాలకున్న అంత ప్రత్యేకత శ్రేష్ఠ అంటే, చివరిగా అన్నాడు, అదయ్యా లోపల పరిపూర్ణమైన భక్తి కలిగిందయ్యా అన్నాడు. ఎక్కడ మనం ఎస్ థ్యాంక్ యూ, మన భక్తి ఎక్కడ ఉన్నది? బయట. ఆ భక్తి అటు ఉంది లోపల, వేషవేయుల భక్తుల్లాగా నటించులో భక్తుల్లాగా. ఈనాడు ప్రపంచం అంతా ఏంటి, ఈనాడు ప్రపంచం అంతా ఎలా ఉందంటే పైకి మాత్రం భక్తుల్లో చూపిస్తున్నాం మనం, లోపల ఏముంది? బైబిల్ నా మాట కసమి, బైబిల్ మాట ఉంది, వారు పైకి మాత్రం భక్తిగా ఉంటారు కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించరు. పైకి భక్తి ఉండొద్దు, నువ్వు నీ భక్తి జీవితం లోపల ఉండాలి. లోపల భక్తి కలిగి ఉన్నవాడు లోపల భక్తి కలిగి ఉండట. నీ భక్తి లోపల ఉండాలి, అంతరంగంలో ఉండాలి. ఆ భక్తి జీవితం యేసయ్య మెచ్చాలి. నీ భక్తి జీవితం యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. మనుషులను మెప్పించే భక్తి, మనుషులు మోసం చేసే భక్తి, నటించే భక్తి నీకు ఉండకూడదు. ప్రపంచ క్రైస్తవం అంతా ఎలాదంటే భక్తుల్లాగా వేషం వేసి భక్తుల్లాగా నటిస్తున్నారు, అది ప్రమాదం. అలాంటి వారు ఎప్పటికీ వధువు సంఘంలో చేర్చబడలేరు. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన ఇంటర్నల్ భక్తి, లోపల భక్తి ఉండాలి నీకు. పై భక్తి కాదండి, మనుషులు మోసపరిచే భక్తి కాదు, మనుషులు మోసపరిచే భక్తి కాదు. నీ భక్తి శ్రేష్టంగా ఉండాలి, శ్రేష్ఠ భక్తి కలిగి ఉండాలి. ఏంటి ఆమె శ్రేష్టత ఏంటంటే, ఆమె శ్రేష్టత ఏంటంటే ఆమె లోపల భక్తి కలిగి ఉందయ్యో, నా కొరకే జీవిస్తుందయ్యో. ఆ లోపల భక్తి అయ్యో, లోకంలో ఏది కూడా తన లోనికి రానికుండా ఆపుతుందయ్యో. లోపల భక్తి అంట బయట నుంచి ఏదైనా వస్తుంటే అన్నిటినీ అధిగమించే శక్తి లోన భక్తి ఇస్తుందని లేఖనాల్లో ఉంది. లోపల భక్తి లేనివాడు కలహం కలిగి ఉంటాడు, లోపల భక్తి లేనివాడు పగ కలిగి ఉంటాడు, లోపల భక్తి లేనివాడు కక్ష కలిగి ఉంటాడు బైబిల్లో ఉంది. అంటే లోపల
భక్తి లేకపోతే కలహము, లోపల భక్తి లేకపోతే పగ, లోపల భక్తి లేకపోతే ద్వేషం అనే మాటలు ఏ గ్రంథం రాయబడి ఉంటాయి. అని అంటాడు, లోపల భక్తి లేనివాడు కలహము కలిగి ఉండను, శోధన కలిగి ఉండను, పగ కలిగి ఉండను, విరోధముగా ఉండను అని రాయబడింది. అంటే మన జీవితాలు ఏమిటంటే లోపల యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమయ్యే భక్తి జీవితాన్ని జీవించాలి. అప్పుడే నువ్వు యేసుక్రీస్తు ప్రభుకి నా ప్రియురాలు అని చెప్తాడు. ఆయన ఏంటయ్యా నీ ప్రియురాలకున్న శ్రేష్టత ఏంటంటే, 1 మాట శ్రేష్టం, 2 పాట శ్రేష్టం, 3 నీతి శ్రేష్టం, 4 ప్రత్యేక జీవితం శ్రేష్టం, 5 లోపట భక్తి కలిగి ఉంది. అది శ్రేష్టమయ్యా, అందుకని నేను దానిని అంతగా ప్రేమిస్తున్నానయ్యా, అందుకే దాన్ని అంత ప్రేమిస్తున్నాను నేను. అది నా ప్రేమ అర్థం చేసుకోవట్లేదు అయ్యా. యేసు అన్నాడు, పరలోకంలో నేను భూలోకం వెంగు చూస్తే, పరలోకంలో నేనయ్యా భూలోకం వెంగు చూస్తే నా వధువు సంఘము శ్రేష్టం కనపడిందయ్యా. అలాంటి శ్రేష్టమైన జీవితం మనకు కలిగి ఉంటే యేసు క్రీస్తు ప్రభుకిస్తులుగా ఉందముగాక. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం. మోకరించు, మోకళ్ళేమై, మోకాళ్ళేయి, మోకాళ్ళేయి, 1 నిమిషం మోకరించు, మోకాళ్ళేయి, 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 మోకరించు తల్లి, మోకరించమ్మా. ఏమో 1 నిమిషం మోకరించు, మోకరించు తల్లి. నిజంగా వాక్యానికి అర్థమైతే 1 నిమిషం మోకరించి, యేసయ్యా నా జీవితంలో శ్రేష్టమైన జీవితం లేదయ్యా, నా జీవితంలో శ్రేష్టత లేదా.